यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति शांति। ओम। ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్య. నమస్తే. శ్యామలయ్య గారు, అమ్మగారు నిన్న చెప్పిన విషయం మీదనే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా, మధ్యంతరంగా ఆపేశారు. దానిని పూర్తిగా చెప్పనిస్తే బాగుంటది కదా. షట్ చక్రాల గురించి, ఇంద్రియాలను నియంత్రించుకోవడం, ఇంద్రియ వశీకరణ గురించి చెప్తున్నారు. ఆ షట్ చక్రాలు అంటే ఇంద్రియాలను ఏ రకంగా నియంత్రించుకోవాలి అనేటువంటి విషయం మీద అది చెప్పడం. అందరికి 3 నిమిషాలే అన్నప్పుడు ఒకరే ఎక్కువ చెప్తే అతల రాజమన్యం వచ్చినందుకు అట్లా మేము చేసినాము. అమ్మగారు పాట పాడాల్సిన అవసరం అంత ముఖ్యం కాదు, మీరు చెప్తున్న విషయం ముఖ్యం. అదే అందుకని బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయము 4వ బ్రాహ్మణము. ఇరవై 22వ సంపుటంలో ఉన్నాము. ఏతదః అస్మా వా ఏతత్ పూర్వే విద్వాంసః ప్రజాం న కామయంతే కిం ప్రజయా కరిష్యామో యేషాం నో అయం ఆత్మా అయం లోక ఇది. ఇక ఈ అయం స్మ, ఇక మన యొక్క స్థితి ఏ రకంగా ఉంటుందంటే, ఏతత్ పూర్వే విద్వాంసః, మనకంటే ముందుగా ఉన్నటువంటి గొప్పవారైనటువంటి విద్వాంసులు, స ప్రజాం నా కామయంతే, వారు సంతానం పట్ల వ్యామోహం మరియు ఇతరుల పట్ల ఆలోచన చేయడం అనేటువంటిది ఆకాంక్షించరు. కిం ప్రజయా కరిష్యామ, ఈ యొక్క మన జీవన్ముక్త ప్రయత్నంలో ఈ సంతానంతో మనకేమి ప్రయోజనం, వారి జీవితాన్ని వారు జీవిస్తున్నారు, వారి పురుషార్థాన్ని వారు చేస్తున్నారు అని ఆలోచిస్తుంటారు అన్నమాట. అజ్ఞానములో ఉన్నటువంటి వారైతేనేమో నా బిడ్డ, నా ఇల్లు, నా సంసారం అనేటువంటి దాన్ని ఎక్కువగా పట్టుకుంటారు. తెలివైన వారు ఏం చేస్తారు అని అంటే, పిల్లలకు సంపాదించి పెట్టరు. తెలివైన వారు పిల్లలను ప్రయోజకులుగా చేసి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వారు ఉద్యోగం వ్యాపారం చేసుకునేటట్టుగా వాళ్ళను తీర్చిదిద్దుతారు. ఏది బాగుంటుంది శ్యామలయ్య గారు? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి తీర్చిదిద్దడమే బాగుంటది. అన్ని సంపాదించి పెడితే వాళ్ళు ఖరాబ్ చేయడానికే చూస్తారు. ఖరాబ్ చేయడానికి అని కాదు, వారికి పైస విలువ తెలియదు, తల్లిదండ్రి విలువ తెలియదు, జీవితం విలువ తెలియదు, సామాజిక వ్యక్తిత్వ సమాజంలో తాను నిలదొక్కుకోవడానికి వ్యక్తిత్వం అనేటువంటిది, వ్యక్తిత్వ వికాసం అనేటువంటిది జరగదు. కాబట్టి వారికి ఈ యొక్క వ్యాపారంలో నష్టపోయినప్పుడు పైస విలువ తెలుసు, సంపాదించడం తెలుసు, కాబట్టి నష్టం జరిగినప్పుడు నిలదొక్కుకోవడం, ఎక్కడ పొరపాటు జరిగిందని దాన్ని సవరించుకోవడం తెలుస్తుంది. అదే మనమే అంతా సంపాదించి వారికి కంచంలో వడ్డించి పెడితే దాన్ని తినలేకపోవచ్చు, దాన్ని దుర్వినియోగం చేయొచ్చు, చిందరవందరగా పడేయచ్చు, బయటపడేయచ్చు. కాబట్టి నష్టం జరిగినప్పుడు ఇక వారు తట్టుకోలేరు. ఆత్మహత్య చేసుకునేవారు, పిచ్చివారైపోయేవారు, ఇల్లు విడిచిపెట్టి రోడ్ల మీద తిరిగేవారు, ఇటువంటి వారు ఎక్కువ శాతం ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతుంటాయి. ఎందుకు అని అంటే, వారికి ఆ నష్టం నుంచి ఎలా నిలబడాలో తెలియదు, ఎలా నిలదొక్కుకోవాలో తెలియదు. కాబట్టి సంస్కారవంతులు ఎప్పుడూ
పిల్లలను ప్రయోజకులను చేస్తారే కానీ వారికి అన్ని సమకూర్చి పెట్టరు. అన్ని సమకూర్చి పెట్టడం అంటే వారి జీవితాన్ని ఆగం చేయడం. వాళ్ళంతా ఏమన్నానంటే అవివేకులు అనొచ్చు, మూర్ఖులు అనొచ్చు, ఎన్ని పదాలు వాడినా తక్కువే. వాళ్ళ భగవంతుడేమో వారి జీవితాన్ని వీరి చేతిలో పెడితే వీరేమో వారిని ప్రయోజకులు కానివ్వకుండా తను మాత్రమే తెలివైన వాడు, తను మాత్రమే సంపాదించగలడు, వీళ్ళు సంపాదించుకోలేరు, వీళ్ళకి ఏమీ తెలియదు అనేటువంటి భావజాలంతో ఉంటూ ఉంటారు. ఇటువంటి వారిని భగవంతుడు ఎక్కువగా తొందరగా జరిపేస్తుంటాడు. ఎందుకు జరిపేస్తుంటాడు అంటే నీ వల్ల వారి జీవితం ఆగమవుతుంది. నువ్వు పక్కకు జరిగితే ఇక వారి జీవితం వారు నిలదొక్కుంటారు, సాధక బాధకాలను ఎదుర్కొంటారు, జీవితంలో నిలబడుతుంటారు, జీవితం యొక్క విలువను తెలుసుకుంటారు అని భగవంతుడు చేసేటువంటిది. అందుకని అటువంటి పని చేయకూడదు. ఇంకా తెలివైనటువంటి తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే ఏది వాళ్ళని ప్రయోజకులు చేయడానికి చేసే ప్రయత్నంలో ఉన్నదంతా వారి చేత చేయించి వారు ఎక్కడ వెనకబడుతున్నారో, ఎక్కడ ముందుకు వెళ్ళలేకపోతున్నారో ఆ యొక్క పరిస్థితిని వారికి తెలియకుండానే సహకరించి అది వారి ప్రయత్నం వల్లనే బాగైనట్టుగా చేసి చూపించడం. అర్థమవుతుందా? వాళ్ళంతటా వాళ్ళు కలిపి కలగాలి, తెలుసుకోవాలి అంతే. అంతేగాని ఇప్పుడు కొంతమంది అంటుంటారు కదా, పిల్లలు తల్లిదండ్రులకు పాఠాలు చెప్తుంటారు అనమాట. మీకు తెలియదు ఇది మీ ఎడ్యుకేషన్ గారు, మీరు ఎంత వెనకబడి ఉన్నారు, మీకు ఈ విషయం తెలియదు, మీరు నోరు మూసుకోండి అని చెప్పేసి ఈ రకంగా అంటుంటారు అనమాట. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. తెచ్చుకునే కంటే మౌనం వహించడమే శ్రేయస్కరం. అయం అస్మహం ఏషాం నహ అయం అస్మాక ఆత్మ అయం లోక. ఇక అటువంటి స్థితిలోనే ఎవరైతే సంతానాన్ని ప్రయోజకులుగా చేయడానికి ప్రయత్నం చేస్తుంటారో, నేను నా జీవితం, నేను నా జీవన లక్ష్యం అనేటువంటిది ఎవరైతే ఎంచుకుంటారో వారికే ఈ లోకం అనేటువంటిది ఈ రకంగా చెబితే వినకుండా వ్యవహరించేటువంటిది. ఈ ఆత్మ ఇక్కడ బలవుతుంది. ఈ ఆత్మ మూలాధార చక్రంలో ఉన్నప్పుడు ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎదుటి వారు వినిపించుకోరు. ఇది మూలాధార చక్రం యొక్క ముఖ్య లక్షణం. ఎందుకు చెప్పింది వినిపించుకోరు అని అంటే వీరు చెప్పడం వరకే కానీ ఆచరణాత్మకంగా తాను స్వయంగా చేయలేకపోతున్నారు కాబట్టి, అది ఆచరణ యోగ్యం కాదు కాబట్టి, ఇది కేవలం ఉపదేశం మాత్రమే కాబట్టి ఎదుటి వారు చెయ్యరు. అందుకని ఈ యొక్క ఆజ్ఞాచక్రంలో హృదయ చక్రం దాటిన తర్వాత ఆజ్ఞాచక్రం మరియు సహస్రార చక్రం మధ్యలో ఉన్నప్పుడు ఏంటంటే వారు తన్మయత్వ భావంతో సాధక బాధకాలను ఆలోచించి తన్మయత్వ భావంతో ఆచరణాత్మకంగా మాట్లాడడం. ఆచరణాత్మకంగా మాట్లాడేవారు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ భావాన్ని వారి వ్యవహారంలో చూపిస్తుంటారు. అందు గురించి వారు కళ్ళు తెరిచి మాట్లాడరు. కళ్ళు మూసుకొని చెప్తే కళ్ళు తెరిచి ఎంతైతే చెప్తుంటామో దాంట్లో ఒకటి రెండు మాటలు ఆచరించవచ్చు, లేదంటే అది కూడా చేయకపోవచ్చు. అదే కళ్ళు మూసుకొని తన్మయత్వ భావంతో, అంటే తన్మయత్వ భావం అంటే మనం చెప్పే దాంట్లో సాధక బాధకాలు ఏమిటి అని ఆలోచిస్తూ ఆ స్థితిలో మనం ఉంటే మనం ఎలా చేస్తాము అనేది ఆలోచించుకుంటూ ఆ వ్యవహారమును ఇతరులకు చెప్తుంటాం కాబట్టి వీరి మాటకు తిరుగుండదు. కాబట్టి ఆ ఎదుటి వారు దాదాపుగా వారు చెప్పింది చెప్పినట్టుగా చేస్తారు. ఎందుకు అంటే వీరు కూడా వారి బుద్ధితోటి ఆలోచించినప్పుడు
అంత సూటిగానే తెలుస్తుంది. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ అమ్మ నాన్న చెప్పినా అక్కడికే రావాల్సి వస్తుంది. కాబట్టి ఏమి ఎదురు చెప్పకుండా పాటిస్తారు. అర్థమవుతుందా? అదే ఆచరణ ఉంటేనే దాని వాకుకు కూడా సాగతీయకండి, అవును కాదు అని చెప్పండి, అంతవరకు. అవును. ఇక ఈ రకంగా ఇది ఆత్మ, ఇది లోకం. ఈ వినిపించుకోని లోకం అలా తిప్పలు పడుతుంటది, బాధలు పడుతుంటది, దుఃఖాల పాలవుతుంటది. ఇలా వినిపించుకున్నటువంటి వాళ్ళు ప్రయోజకులు అవుతుంటారు, బుద్ధిమంతులు అవుతుంటారు అని చెప్పేసి తెలుసుకోవడం. దేహాస్మా పుత్రేషణాశ్చ విత్తేషణాశ్చ లోకైషణాశ్చ వ్యుత్థాయ అథ భిక్షాచర్యం చరంతి హ్యేష ఏవ పుత్రేషణ స విత్తేషణ విత్తేషణ స లోకేషణ ఉభే హ్యేతే ఏషణే ఏవ భవతః. ఇక ఎప్పుడైతే ఈ రకంగా తెలుసుకోవడం జరుగుతుంటుందో, దేహాస్మా పుత్రేషణాశ్చ, నా కొడుకు, నా బిడ్డ అని చెప్పేసి అది ఎటువంటి అజ్ఞానంలో ఉంటుంటారు అని అంటే, పిల్లలను ఎదిగించకుండా అన్నీ నేనే చెయ్యాలి, నా ద్వారానే వారికి అవుతుంది అనేటువంటి భావజాలం కలిగినటువంటి వారు పిల్లలను పరిస్థితులకు, బంధువులకు మరియు ముఖ్యమైన విషయాలకు దూరంగా ఉంచి అన్ని తానే చూసుకుంటున్నట్టుగా పరిణామాన్ని పిల్లలకు అందించి ఆనందింపజేస్తుంటారు. వీరు పిల్లల జీవితాల పట్ల అభిశాపాలు. 22లో ఉన్నాం. అందు గురించి ఈ పిల్లలకు వారికి వివాహం చేశాము అని అంటే, వారిని సాధక బాధకాలు ఎన్నున్నా సరే వారిని ఎదుర్కో చేయాలి, వారిని నిలదొక్కుకో చేయాలి. ఎన్ని పరిస్థితులైనా సరే వారు నెగ్గుకు రాలేనటువంటి పరిస్థితులను మనం ఆలోచించి వారికి సహకరించాలి, వారికి వెనక నుండి ప్రోత్సహించాలి. వారు ఎక్కడైతే నెగ్గుకు రాలేకపోతున్నారో ఆ సమస్యలను మనం పరిష్కరింపజేసి వారిని ముందుకు ప్రోత్సహించాలి. అటువంటి స్థితిలో వారు గొప్పగా ఎదుగుతుంటారు. ఇక ఎప్పుడైతే అన్ని పిల్లలకు వెనుకకు నెట్టేసి వాళ్ళకి తెలియదు అని చెప్పేసి, ఇప్పుడు ఒక రకంగా ఈ ట్రస్టీ యొక్క లోకల్ ట్రస్టీ అధ్యక్షుడు నర్సిరెడ్డి గారు ఇదే భాష మాట్లాడుతుంటారు. వారు పెరిగి ఇంత పెద్దగా అయ్యారు, వారికి పిల్లలు కూడా కలిగారు, కానీ వారికి ఈ లోక జ్ఞానం తెలియదు. అన్ని నేను దగ్గర నుండి చూసుకోవాలి, అందుకే నేను ఇల్లు విడిచి ఆశ్రమానికి రావట్లేదు అని అంటుంటారు. అది సరైనటువంటి భావజాలం కాదు. ఎందుకంటే ఎవరి బరువును వారి నెత్తిన పెడితే అది వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు వారి జీవితంలో వారి ఆమోద ప్రమోదాలకు కానీ, వారి ఏమి తినాలో, ఎక్కడికి వెళ్ళాలో వారి నిర్ణయాలు అయితే వారు తీసుకుంటున్నారు కదా. ఎటువంటి బట్టలు వేసుకోవాలో, ఎటువంటి సెల్ ఫోన్లు కొనుక్కోవాలో అది వారికి తెలుస్తుంది కదా. అదే ఆ రూపకంగా ఈ యొక్క సామాజిక వ్యవహారంలో కూడా వారు ఉంటారు. వారికి వదిలిపెట్టాలి. ఇప్పుడు ఈ రకంగా వదిలిపెట్టనటువంటి అజ్ఞానం ఏమవుతుంది అని అంటే, మనము వెళ్ళిపోయాక వారి పరిస్థితి చాలా దుర్భరంగా అవుతుంది. ఎందుకు అనంటే, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఏ అప్లికేషన్ పెట్టుకోవాలో తెలియదు, ఈ అప్లికేషన్ లో ఎటువంటి మాటలు రాయాలో తెలియదు. అవన్నీ మనము బ్రతికి ఉన్నప్పుడు వారికి సవరించి నేర్పించినట్టయితే వారి పిల్లలకు నేర్పిస్తారు. ఇప్పుడు మనము నేర్పించకుండా మనమే అన్ని చూసుకొని వారికి కేవలం పనులైన తర్వాత వారికి ఆ ఆనందాన్ని కలిగింపజేస్తే భగవంతుడు మనల్ని వారి జీవితంలోంచి జరిపేసినప్పుడు వారు ప్రతి పరిస్థితిని ఎదుర్కోవాలి. కాబట్టి వారు పడే అవస్థ అంతా ఇంత కాదు, చాలా ఉంటుంటది. ఆస్తి పంపకాలు సైతం సాధ్యమైనంత వరకు యథాయోగ్యంగా అందరికీ సమానంగా పంచాలి, తన దగ్గరే పెట్టుకోవద్దు. పెట్టుకోవాలి ఎప్పుడు అంటే,
తన బాట తన దగ్గర పెట్టుకోవాలి, కానీ బాధ్యతలు అన్ని వారికి తాను వెళ్ళిన తర్వాత వారు కొట్లాటలు పెట్టుకొని ఈ యొక్క సంపత్తినంతా పోలీస్ స్టేషన్ కోర్టుల చుట్టూ తిరిగి ఖర్చు చేసుకొని మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి నిలబడేటట్టుగా జీవితానికి నేర్పించకూడదు. అటువంటి వాళ్ళు సరైనటువంటి వారు కాదు అని అభిప్రాయం. ఈ పుత్రేషణ, నా కొడుకు, నా బిడ్డ, అయ్యో నా బిడ్డగా వీళ్ళకి ఏం తెలియదు, లోక జ్ఞానం తెలియదు, అంతా నాకే తెలుసు, నేను అన్ని చేసి పెట్టాలి, నేను ఉన్నది ఎందుకు, నేనున్నాక వాళ్ళు ఎందుకు కష్టపడాలి అని అనుకునేటువంటి ఈ పుత్రేషణ, కొడుకు బిడ్డ, వాళ్ళు ఎంత తప్పు చేసినా కూడా ఇంకా మరింత అజ్ఞానంలో ఎలా ఉంటుంటది అంటే, గ్రామీణ భాషలో ఏమంటారంటే ఆ యొక్క పని చేసేటువంటి ఆ యజమాని ఎవరి దగ్గర అయితే పని చేస్తుంటుందో ఆ యజమాని అడుగుతున్నాడు అనమాట ఆ పని ఆమెను. ఏమంటున్నాడే, మల్లమ్మ నీకు మనవాడు అంటే ఇప్పుడిప్పుడే అమ్మని అక్క నడుచుకుంటున్నాడు బాంచన్ అన్నట్టుంది. అంటే అంత ప్రేమ కూడా అది ఎటువైపు దారి తీసుకెళ్తుందో అది గ్రహించనేటువంటి అజ్ఞానం. ఇంకా విత్తేషణ అంటే ధనం, వ్యామోహం, సంపత్తి, ఇల్లు యొక్క మళ్ళీ బ్యాంక్ బ్యాలెన్సు, ఆభూషణాలు, వాహనాలు, మళ్ళీ ఎంతెంత ప్రాపర్టీ ఉన్నదో దాని మీద, సంపత్తుల మీద వ్యామోహం. అటువంటి వారు వారి జీవితాన్ని ఎలా జీవిస్తారనేటువంటి దాన్ని పండిత గోపదేవ్ శాస్త్రి గారు చెప్తుంటారు. ఏంటంటే ఈ ఘాటి పశువులకు మేత వేయడానికి ఆ యొక్క ఘాటిలాగా కడుతుంటారు. అంటే అటు ఇటు పడిపోకుండా గడ్డి అటు ఇటు చిందరవందరగా పడేసుకొని తొక్కి పేడ వేయకుండా పశువులకు జాగ్రత్తగా తినాలని చెప్పేసి ఆ ఘాటి కడుతుంటారు అనమాట, కాలువలాగా. కట్టినప్పుడు దాంట్లో మేత వేస్తుంటే ఈ చలికాలంలో కుక్క వచ్చి దాంట్లో పడుకొని అది గడ్డిలో పడుకుంటే వెచ్చగా ఉంటుంటది కాబట్టి పడుకుంటుంది. ఇక ఆవు తినడానికి వస్తే కుక్క ఏమంటుంది, నన్ను చంపడానికి వస్తుంది అని చెప్పేసి ఆత్మరక్షణ గురించి భౌమంటుంటే, అయ్యో ఇక్కడ ఇది మురుగుతున్నది కదా అని ఆవు వెనకకు అవుతుంది. మళ్ళీ అది ఆవు వెనకకు పోగానే కుక్క మామూలుగా పడుకుంటుంటది, మళ్ళీ ఆవు ముందుకు వస్తుంటది తినడానికి, ఇది మళ్ళీ భౌ అంటుంటది. అంటే ఘాటిలోని కుక్క వలె తాను తినదు ఆ గడ్డిని, ఆవును తిననీయదు. అగో ఈ రకంగా ఈ విత్తేషణలో ఉండేటువంటి వారు, సంపత్తి మీద వ్యామోహం ఉన్నటువంటి వారు ఈ యొక్క ఘాటిలో కుక్క వలె ఆ సంపత్తిని ఇతరులను అనుభవించనీయరు, వారు అనుభవించరు. ఈ బెంగతోటి ఖర్చు అయిపోతుందేమో అనేటువంటి వ్యామోహంతో ఆ బెంగతోటి లేనిపోని రోగాలను తెచ్చుకొని చచ్చిపోతుంటారు. లోకైషణాయిశ్చ. లోకేషణ అంటే ఇది ఏంటంటే ఈ యొక్క విత్తేషణ గురించి యజుర్వేదము 40వ అధ్యాయము మొదటి మంత్రం 2వ చరణంలో చెప్తున్నాడు అన్నమాట. తేన తెక్తేన భుంజీత, త్యాగభావం, ఇదన్నమమ. ఈ యొక్క అగ్నిహోత్రం గురించి కొంతమంది ఏమని చెప్తుంటారు అంటే, పరాయి వస్తువును ఎంతైనా సరే, అత్త సొమ్మును అల్లుడు దానం చేసినటువంటి సామెత చెప్తున్నటువంటిది ఏంటంటే, తాను సంపాదించలేదు, ఆ యొక్క సంపత్తి యొక్క విలువ తెలియదు, ఇంకెవరో సంపాదించారు కాబట్టి తనకు ఊరికే వర్తించింది కాబట్టి దానిని దాన ధర్మాలు చేస్తుంటారన్నమాట. ఆ రకంగా కాకుండా సంపాదించిన దానిని, ఇప్పుడు వీళ్ళకు ముస్లింలకు వాళ్ళ ఖురాన్ ప్రకారం నియమం ఏంటంటే హజ్ యాత్ర చేయాలని చెప్పేసి ఖురాన్లో ఉంది. కానీ ఎటువంటి ధనముతో చేయాలి అని అంటే, నీవు కష్టార్జితంగా సంపాదించి ఆ సంపాదించిన దాంట్లో మిగులుబాటుగా చూసుకొని అటువంటి నీ నిజాయితీ పరంగా సంపాదించినటువంటి ధనముతో నువ్వు హజ్ యాత్ర చేయమని చెప్పేసి వారికి. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వంతో సబ్సిడీ తీసుకొని దాంతో ఇట్లా చేస్తున్నది, ఇది మరి వారి విద్యతో వదిలేదు, మన ప్రసంగం కాదు. ఈ విత్తేషణాయశ్చ మనం త్యాగపూర్వకంగా తేన భుంజిత, అగ్నిహోత్రంలో ఈ చెప్పేది ఇదే అన్నమాట.
అయంత ఇధ్మ ఆత్మ జాతవేదస్తే. అయం అయం అంటే ఇది, ఇదిగో ఈ ఆత్మ, ఇగో ఈ సమిధ అనేటువంటిది ఈ జీవితం భగవంతుడా నీ యొక్క జ్ఞానాగ్నిలో సమిధ. అయంత ఇధ్మ అంటే ఈ యొక్క జీవితాన్ని మనం అర్పితం చేసినప్పుడు అది సార్థకం అవుతుంటుంటది. ప్రతినిధిగా ఉన్నప్పుడు ద్రవ్యాన్ని వేసి ఇదన్న మమ అని చెప్పేసి తాను దూరంగా ఉండడం. అక్కడ ఉషోదయంలో సూర్యుడు ఉదయించేటప్పుడు అక్కడ ఉష ఏమనుకుంటది అని అంటే, ఇన్నాళ్ళకు స్వామి నన్ను అనుగ్రహించాడు, నా మీద దయదలిచాడు, కాబట్టి అతడు ఇక మీదట ఎప్పుడు నన్ను విడనాడనటువంటి విధముగా నన్నే ఎప్పుడు ప్రేమించేటట్టుగా నాతో పాటే ఉండేటట్టుగా అటువంటిది గొప్ప పదార్థం ఇవ్వాలి అని చెప్పేసి ఈ పదార్థం ఆ పదార్థం ఈ పదార్థం ఆ పదార్థం అని ఆలోచించుకుంటూ ఉండేసరికి అక్కడ నుంచి సూర్యుడు ఉదయించేసరికి ఇక ఆ పదార్థాలన్నీ పక్కన పడేసి, ఎందుకు పక్కన పడేస్తుండే అంటే పదార్థాన్ని నేను ఇచ్చినట్టే అయితే నేను దూరంగానే ఉంటాను కదా, అందు గురించి ఈ పదార్థాలు ఏవి వద్దు, నేనే అతనికి అర్ఘ్యంగా అయిపోతానని చెప్పేసి ఆ ఉదయించే సూర్యునిలో ఇమిడిపోవడం. ఆ విధంగా ఈ యొక్క విత్తేషణ ఏంటంటే ఈ ధనము అనేటువంటిది ధన సంపద అనేటువంటిది మనకు ఉపయోగకరంగా ఉండాలి, మనం ఉపభోగించేటట్టుగా ఉండాలి. ఎవరైతే ఈ ధనాన్ని సరిగా ఉపభోగించలేరో ఆ యొక్క ధనము ఏమైతుంటది అని అంటే దొంగల పాలైనా అవుతుంటది, అగ్ని పాలైనా అవుతుంటుంటది. వారు ఇక చూస్తూ ఉండిపోవాల్సిందే, ఇంకా అంతకుమించి ఏం చేయలేరు. ఇంకా అందు గురించే ఈ విత్తేషణలో ఇంకొకటి ఏంటంటే ఈ పిల్లలు, భార్య, భర్త వీళ్ళ ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తుంటుంటారు. ఇష్టం వచ్చినట్టు ఎందుకు చేస్తుంటారు అని అంటే వారికి ఆకాంక్షలు, కోరికలు ఎక్కువగా ఉన్నాయి, ఈ ధనం అందుబాటులో ఉన్నది. ఆ ధనం సంపాదించేటువంటి గుణగణాలు లేకపోయినా ఆ అపారమైనటువంటి ధన సంపత్తిని తరతరాలు కూర్చుండి తిన్న తరగనటువంటి సంపత్తినంతా సంపాదించి పెట్టారు కాబట్టి వారు దుబారా ఖర్చులు ఎక్కువ చేస్తుంటారు అన్నట్టు. వస్తువులు తెస్తారు, దాన్ని వాడుకోరు, అయినా దాన్ని పక్కన పడేసి మళ్ళీ ఇంకోటి తెస్తుంటారు. మార్కెట్లో ఏది కొత్తది వస్తుంది నాకు కావాలి అనేటువంటి దుబారా ఖర్చులతోటి రకంగా వారు చెడిపోతారన్నమాట. లొకేషన్ అంటే ఏంటంటే పేరు, ప్రతిష్ట, ప్రఖ్యాతి. ఇప్పుడు ఈ లొకేషన్ గల వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే చందా ఇచ్చేసి రసీదు తీసుకోవడం, మరియు దానం చేసి శిలాఫలకం పెట్టించుకోవడం తన పేరు మీద, ఇది ఫలానా వారు చేశారు, ఫలానా వారు. ఎవరికి చెప్తున్నావు, ఎవరికి చూపిస్తున్నావు? ఇదంతా అహంకారం, ఆత్మను అనగదొక్కేటువంటి అహంకారాన్ని ప్రోత్సహించేటువంటిది. ఈ రసీదు తీసుకోవడం కానీ, శిలాఫలకాలు పెట్టించుకోవడం కానీ, ఇంకా పుస్తకాలలో ఫోటోలు వేయించుకోవడం కానీ, ఇదంతా అహంకారాన్ని ప్రోత్సహించేటువంటిది. ఇదంతా లొకేషన్. ఇప్పుడు వీళ్ళు చేస్తుంటారు కదా, ఈ స్మారకాన్ని ఎవరు కట్టించారు, ఈ బస్ స్టాప్ ను ఎవరు కట్టించారు, ఈ రోటరీ క్లబ్ గాని, ఇక పేరు పెట్టుకుంటారు కదా, వాళ్ళ ప్రత్యేక గుర్తింపును పొందడం, ఇది లొకేషన్ అనబడుతుంటారు. ప్రజలకు వాళ్ళ ప్రేరణ మనం కూడా ఆ విధంగా చేయాలి, ప్రజలకు ఉపకారంగానే కదా ఇంక ముందు తరాల వరకు తెలుస్తుందని కదా. పని జరగాలి కాబట్టి మన లాంటి ఉదార స్వభావం గల వారితోటే ఈ యొక్క హాస్పిటల్ కట్టడం, ఆశ్రమాలు కట్టడం, గోశాలలు కట్టడం, రోగులకు మందులు ఇప్పించడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటుంటాయి. కానీ అక్కడ మన ఉపకారం కనబడాలి కానీ మన ప్రత్యేకత కనబడకూడదు. ఉపకారం చేత ఇతరులను ప్రోత్సహించే విధంగా ఇతరులకు ప్రేరణ కలిగేటట్టుగా జరిపించాలి. ఇదన్నా మా అగ్నిహోత్రులు నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే, పరమాత్మ, ఇది నువ్విచ్చినటువంటి జ్ఞానం, నువ్విచ్చినటువంటి ఈ యొక్క సంపత్తి, ఇది నీకే అర్పితం చేస్తున్నాను, దీంట్లో నాదేమి లేదు, అక్కడి నుండి తీసుకొని ఇక్కడ ఇస్తున్నాను, ఈ రకంగా దీంట్లో నాదేమి లేదు అని చెప్పేసి ఇదన్నమమ్మ నేర్పించేటువంటిది. ఇది నాది కాదు. ఈ యొక్క ఆత్మ నిరీక్షణలో జరుగుతుంది కదా, ఈ దేహము నేను కాదు, ఈ ఇంద్రియాలు నేను కాదు, ఈ యొక్క కనబడే రూపము నేను కాదు, నేను ఈ యొక్క కనబడకుండా ఉన్నటువంటి అవ్యక్త తత్వమును నేను అనేటువంటి ఆత్మతత్వాన్ని గుర్తిస్తున్నప్పుడు ఈ లొకేషన్ అనేటువంటిది
మనల్ని బంధాల్లో పడేస్తుంటది, మనల్ని దుఃఖాల పాలు చేస్తుంటది అనమాట. ఇది ఏ రకంగా అంటే ఢిల్లీలో ఒక గురుకులంలో వార్షికోత్సవం జరుగుతుంది. ఆ వార్షికోత్సవానికి ఆచార్య రాజవీరి శాస్త్రి గారు వారికి అధ్యక్షతలో జరగాలి, వారికి సన్మానం జరగాలి. కాబట్టి వారిని ప్రత్యేకంగా పిలవడం జరిగింది. ఇక కార్యకర్తలలో ఏంటంటే వారిని గుర్తుపెట్టేవారు తక్కువ. ఇంకా వారు వచ్చి అది అందరి సభలో అందరి వెనకాల కూర్చున్నారు అనమాట. అందరిలో కూర్చుని వింటున్నాడు. ఇక వారిని సన్మానం చేసేటువంటి సమయం వచ్చినప్పుడు అప్పుడు పిలుస్తున్నారు అనమాట. ఆచార్య రాజవీరి శాస్త్రి గారు వచ్చి ఉంటే ఎక్కడున్నా కానీ వేదిక మీదకి రావాలి అని అంటే ఆ కూర్చున్నటువంటి వాళ్ళందరిలోంచి లేస్తున్నాడు అనమాట. అంటే ఆచార్య గారు మీరు ఎప్పుడు వచ్చారంటే సభ ప్రారంభం అయ్యే కంటే ముందే వచ్చాను అని అన్నారు. మరి వచ్చినప్పుడు మీదికి రావచ్చు కదండి, నన్ను ఎవరు పిలవనప్పుడు నేను ఎందుకు రావాలి? ఇది కేవలం ఆత్మభావంలో ఉన్నప్పుడు, త్యాగభావంలో ఉన్నప్పుడు నేను నా ప్రత్యేకత అనేటువంటిది. ఇక దీనిని ఆత్మకు బాధ కలిగేటువంటిది ఏంటంటే మనం పెద్దగా ఊహించుకొని గొప్ప ఆసనం గొప్ప సత్కారాన్ని ఆశించినప్పుడు అక్కడ మనల్ని ఎవరు లెక్క చేయకుండా ఉంటారు చూడండి. అప్పుడు మనకు బాధ ఇబ్బంది కలుగుతుంటుంది. మనం ఏదేదో ఊహించుకుంటున్నాం. అందు గురించి ఏది ఊహించుకోకుండా సహజమైనటువంటి స్థితిలో సాక్షిభూతంగా ఉన్నప్పుడు ఏ బాధ కలగదు. మనం ఊహించుకున్నట్లుగా మనకు సన్మానం జరిగితే, మర్యాదలు జరిగితే మనకు సంతోషం చేస్తుంటది. అదే దానికి విపరీతంగా మనల్ని ఎవరు లెక్క చేయకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంటది. దీంతో బీపీలు షుగర్లు అన్ని పెరుగుతుంటాయి అన్నమాట. అందు గురించి ఈ లొకేషన్ అనేటువంటిది ప్రత్యేకతను చాటుకోవడం. ఇప్పుడు అదేంటంటే ట్యాంక్ బ్యాండ్ మీద విగ్రహాలు పెట్టారు. ఈ తెలంగాణ ఆందోళనలో కొన్ని విగ్రహాలను విరగొట్టారు, తీసేయించారు. దానివల్ల ఏమవుతుంది, ఏదైతే ప్రత్యేకతను చాటడానికి విగ్రహాలు పెట్టడం జరిగిందో మళ్ళీ అవి తీసేసినప్పుడు ఇప్పుడు చూసారా మా నాన్నని విగ్రహం విరగొడుతున్నారు, తీసేస్తున్నారు అని చెప్పేసి సంతానం బాధపడడం, భక్తులు బాధపడడం, వారి గురించి తెలిసినటువంటి వారు బాధపడడం, ఇదంతా అహంకార పూజ, అహంకారానికి భంగం కలుగుతున్నది. ఈ లొకేషన్ అనేటువంటిది నేను నా ప్రత్యేకత ఎక్కడైతే చాటుకోవాలని అనుకుంటారో అప్పుడు ఇటువంటి ఎదురు దెబ్బలు తగులుతాయి. ఈ ఎదురు దెబ్బలకు అతీతంగా ఉండాలి. ఈ యొక్క ప్రత్యేకతలకు అతీతంగా ఉన్నటువంటి వారే సుఖమయంగా ఉంటుంటారు. రాజమణమ్మ గారు పట్టుకుంటున్నారా? వింటున్నాం ఆచార్య. ఆచార్య, ఇది ఏంది దాన ధర్మాల గురించి చేసినాము అని అహంకారం కాకుండా ఇతరులకు చెప్తే వేరే వాళ్ళు చేస్తారేమో అని అనుకుంటున్నాను. ఉపకారం జరగాలి అంతేగాని అక్కడ తన శిలాఫలకం పెట్టించుకోవడం, రసీదులు ఇప్పించుకోవడం. ఆ రసీదు ఎవరికి చూపిస్తున్నారు? ఆ శిలాఫలకం ఎవరికి చూపిస్తున్నారు? ఇది అహంకారాన్ని చాటుకున్నట్టే కదా, పారితోషికం అడిగినట్టే కదా. నేను ఈ పని చేశాను, నాకు ఈ పారితోషికం ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారు కదా. అందుకని నిష్కామ భావంతో ఉండాలి కానీ సకామ భావంగా ఉండకూడదు. అట్లా చేస్తే వీళ్ళకేమి ఉండదు అన్నట్టేనా? ఏముండదు అనేది కాదు, ఆ ఉపకారమే ముందు నడుస్తుంటది. ఇప్పుడు అగ్నిహోత్రం చెప్పేటువంటి సారాంశం ఏంటంటే వ్యక్తి ఇక్కడే ఉన్నాడు, అతడు చేసినటువంటి శుభకార్యం అతని కంటే ముందు నడిచి అక్కడ పుణ్యము సంగ్రహితం అవుతుంది కదా. కానీ ఆ పుణ్యం స్థితిలో ఉండకుండా దానికి పారితోషికం వెంటనే నాకు రసీదు ఇవ్వు అదే అని అడిగేటువంటి దీనికి ఈ యొక్క ఆధ్యాత్మిక గురువు ఏం చెప్తుంటాడు అని అంటే పాత్రత నెరిగి మనము కష్టార్జితంగా సంపాదించినటువంటిది, నిజాయితీగా సంపాదించినటువంటిది దుర్వినియోగం కాకూడదు అని అంటే ఎదుటి వారి పాత్రతను గుర్తించి దానం చేసేయి. అదే పాత్రతను ఎరగకుండా వాళ్ళు అక్కడ ఎన్నో లక్షల కోట్లు ఇస్తున్నారు, వాటి యొక్క ఉపయోగమే లేదు. వెనుక నుండి వాళ్ళు ఎంతో మంది దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు భిక్షగాడికి వేస్తుంటారు కదా, దినంలో అడుక్కున్నటువంటి వాడు ఏం చేస్తాడు డబ్బుతోటి అంటే సాయంత్రం తాగి మరి ఏదో సందు గొందులో పడి దోచుకుంటాడు, ఇంకేదో అఘాయిత్యాలు చేస్తుంటాడు.
ఇప్పుడు మన దానం మనం ఇచ్చినటువంటిది ఏమవుతుంది అని అంటే సమాజానికి హాని చేస్తుంది కదా. ఇప్పుడు వాళ్లకు ఈ రాజకీయ నాయకులు వీళ్ళు చేస్తున్నటువంటి పథకాల ద్వారా ప్రజలను చెడగొట్టే పనులు చేస్తున్నారు. వారికి కార్యక్రమం మునిగారు మైక్ పని చేయండి, మునిగారు మైక్ పని చేయండి. ప్రజలకు మంచి ఎక్కడ జరుగుతుంటది అని అంటే వాళ్ళు జీవితంలో నిలబడేటట్టుగా జీవనోపాధి చూపెట్టాలి, వారికి బ్రతుకు మార్గం చూపెట్టాలి, బ్రతుకు తెరువు చూపెట్టాలి, కానీ పథకాలు ఇవ్వకూడదు. పథకాలతోటి సోమరుడు తయారవుతుంటారు, జీవితాన్ని నాశనం చేసుకుంటారు. అందు గురించి మనకు చేసేటట్టు మనం ప్రజలకు తెలియదు కదా, ఒక నేను కూడా అది మంచి పని కానీ భావన కలుగుతుంది కదా ప్రజలకు. కాదు, ఇచ్చేవారు ఇస్తున్నప్పుడు తీసుకునేవారు ఎందుకు తీసుకోలేరు? ఇచ్చేవాళ్ళు మూర్ఖులు అనమాట. అందు గురించి ఇచ్చేవారు ఎలా ఇవ్వాలి అని అంటే వాళ్ళ జీవితానికి ఉపయోగపడేటట్టుగా మనం ఇచ్చేటువంటిది వారికి పారితోషికం లాగా చేతులకు వచ్చినటువంటి పథకాలు కాదు. వారికి కొంత శ్రమ చేస్తే ఎక్కువ ప్రయోజనం కలిగేటువంటి జీవనోపాధి మార్గాలు చూపెట్టాలి, ఉద్యోగ అవకాశాలు చూపెట్టాలి, వ్యవసాయం వ్యాపారంలో చేసుకునేటట్టుగా వారికి చూపెట్టాలి. ఆ రకంగా చూపెట్టినప్పుడు వారు నిలబడతారు, ఇంకొకరిని నిలబెడుతుంటారు. గురించి కాదంటే మన ప్రజలు ఇప్పుడు దానం ఇస్తుంటే ఇంకోళ్ళు కూడా ఇస్తారు, వాళ్ళు కూడా పుణ్యం కలుగుతుంది కదా, మనం మంచి చేసినట్టు అవుతుంది కదా. వీరి జీవితాన్ని చెడగొట్టినందుకు పాపమే తగులుతుంది. వీరు దాన ధర్మాలు తీసుకెళ్లి కళ్ళు సారా తాగేసి చీకట్లో కత్తి చూపెట్టి ఒక అమ్మాయిని బలత్కరిస్తే అది పుణ్యం జరుగుతుందా? ఆ అమ్మాయికి జీవితానికి హాని చేసినట్టే కదా. మీరు వీడిని కావాలని చెప్పేసి ఎగేసి ఆ అమ్మాయి జీవితం మీదకి ఎగదోసినట్టు అవుతుందా లేదా ఈ దానం? అవునాచార్య, అవును. అది కాదండి, ఇప్పుడు మనం ఒక పుస్తకానికి ఇస్తున్నాం, ఒక పుస్తకానికి దానికి అంటున్నాను. ఆ రకంగా చేయండి, ఆ రకంగా మంచిదే. ఒక గోశాలకు, ఒక క్యాన్సర్ రోగి వాళ్లకు మందులు ఇప్పించి వాళ్ళ రోగం బాగు చేయడం, ఒక అనాథ పిల్లలు ఉన్నారని వాళ్ళని చదివించండి, పెళ్లి చేయించండి. వాళ్ళు బ్రతికినంత కాలం మీ వల్ల వారి జీవితం బాగుపడితే వాళ్ళు గుర్తు పెట్టుకుంటారా లేదా? గుర్తు పెట్టుకోండి, కానీ ప్రజలకు తెలవాలి. ఇప్పుడు మన పనుల్లో ఉన్నట్టు ఆయన ఇచ్చింది నేను కూడా ఇవ్వాలి, మంచి పని కానీ సంకల్పం కలుగుతుంది కదా. అవును, ఇవ్వాలి. నిష్కామ భావంతో ఇచ్చినటువంటిదే దీంట్లో లొకేషన్ జయించినట్టు అవుతుంటది. ఇప్పుడు ప్రత్యేకత కావాలనుకున్నప్పుడు లొకేషన్ లో ఉన్నప్పుడు లొకేషన్ ఇదంతా ఎవరు చేపిస్తున్నారు? ఇప్పుడు ఈ పార్టీలు వాళ్ళు చేస్తున్నారు కదా. ఇదివరకు ఉన్నటువంటి పార్టీ డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి, ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి, ఇదంతా వాళ్ళ పార్టీ ప్రత్యేకతలను చాటుకుంటున్నారు కదా. ఈ ప్రత్యేకత అనేటువంటిది సరైనటువంటి. మునిజీ బోలియే, మైక్ ఆన్ మే రఖా. ఇక్కడ మీరు చెప్పే దాంట్లో సగమే యథార్థం ఉన్నది, ఇంకా సగం యథార్థం లేదు. ఎట్లనే చెప్పండి. ఇప్పుడు దాన గుణంతో ప్రేమతోటి సమాజ ఉన్నతి కొరకు దానం చేస్తారు. దానం చేసినప్పుడు ఆ గుర్తింపుగా ఇతరుల కొరకు ప్రేరణ కొరకు వాళ్ళు రసీదు తీసుకుంటారు తప్ప, కానీ దానం నేను చేసినా గొప్పగా అని చెప్పి చెప్పుకోవడానికి కొరకు కాదు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు అట్లా ఆలోచిస్తే పని ఇదివరకు ఎవరి సహకారం లేకుండా నిలబడ్డటువంటి పని మరుగునబడినటువంటిది ఇప్పుడు పరుగులెత్తుతుంది అని అంటే ఎవరో ఒకరు చేశారు కదా. ఆ చేసినటువంటి వారిని వారు చెప్తారు కదా అందరికీ, వీరి సహకారం, వీరు ఇంతవరకు సహకరించారు, వీరు ఇంతవరకు సహకరించారు అనేటువంటిది. ఇప్పుడు ఆ పేదలకు అన్నదానం జరగడం ముఖ్యమా, మన చేతితోటి మనమే అందరికి పంచడం ముఖ్యమా? వస్త్రదానం జరగడం ముఖ్యమా, మన చేతితోటి మనమే పంచడం ముఖ్యమా? రెండు ముఖ్యమే. దానం చేయటమే గొప్పతనం అండి. మనం ఇప్పుడు అక్కడ జీవన్ముక్తి పొందేటప్పుడు ఇహపరలోకంలో ఓం ప్రకాష్ చెప్పింది ఏంటంటే, జీవన్ముక్తిని పొందబోతున్నావు కాబట్టి మరి నీకేమన్నా కోరికలు ఉంటే చెప్పు, నేను నెరవేరుస్తాము అని అంటే, ఎప్పుడైతే నాకు ఇది కావాలి అది కావాలి అన్నప్పుడు నువ్వు ఇచ్చేవారివి, నువ్వు నా దగ్గరికి అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు నేను కోరికలన్నీ జయించిన తర్వాత నాకేమీ ఏది అక్కర్లేదు, నేను నిష్కామ భావంతో సాక్షిభూతంగా ఉన్నప్పుడు నాకు ఇది ఇస్తా అది ఇస్తా అని వస్తున్నారు. మళ్ళీ ఆ కోరికలను నెరవేర్చుకుంటే నేను అహంకారాన్ని యుక్తంగా ఉండిపోతాను కదా. మళ్ళీ నాలో
అది నిష్కామ భావం పోయి సకామ భావం వస్తున్నది కదా, అహంకారం వస్తున్నది కదా. నేను పతనమయ్యేటువంటి దారి చూపిస్తున్నారు కానీ నేను ఉద్ధరించబడేటువంటి ఆత్మ కళ్యాణం చేసుకునేటువంటి ఆ మార్గం చూపించట్లేదు అని అంటాడు. లేదు మీరు తపస్సు చేశారు, మీకు ఏదైనా ఇవ్వాలి అని అంటే అప్పుడు అతను ఏమంటాడంటే, ఒకవేళ ఇచ్చేది ఉంటే నా నీడకు ఆ బలమునివ్వండి, నా నీడ ఏ భూమి మీద అయితే పడుతుంటుంటుందో ఆ భూమిలో పంటలు సస్యశ్యామలం కావాలి, పుష్కలంగా కావాలి. ఏ రోగి మీద అయితే పడుతుంటుంటుందో వారికి మంచి జరగాలి. కానీ నా వల్లనే ఆ పంటలు బాగా పండుతున్నాయని, నా వల్లనే ఆ రోగి బాగా అయిందని చెప్పేసి నాకు తెలియకూడదు. ఇది చదివారా లేదా ఏ పరలోకంలో? అదే తన అహంకారము ఉంట మూలాన జరుగుతుంది కాబట్టి నాకు ఇది అవ్వట్లేదు. అహంకారాన్ని త్యజించటం, అహంకారాన్ని త్యజించటం, అహంకారాన్ని త్యజించడం, నిష్కామ భావంగా ఉండాలి. నిష్కామ భావంగా ఉన్నప్పుడే అప్పుడు మన జీవితం అనేటువంటిది తరించిపోతుంటుంది. అందు గురించి ఈ పుత్రేషణ, లోకేషణ, విత్తేషణ, ఇవన్నీ ఈ ఏషణలన్నీ, ఈ కోరికలన్నీ మనల్ని అధపాతాళానికి తీసుకెళ్తుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది యాజ్ఞవల్క్యుడు చెప్తున్నటువంటి సందేశం. సమయం పరిగెడుతున్నది కాబట్టి ఈ ప్రకరణాన్ని ఇక్కడనే ఆపేస్తుంటాము. అదే ధన్యవాదాలు. రాజమణమ్మ గారు చెప్పండి, శిబిరం ఎలా నడిచింది? అక్కడికి వెళ్ళినందుకు ఏమైనా ప్రయోజనం కలిగిందా లేదా? కలిగింది ఆచార్య. ఏం చెప్పారు? మీలాంటి వాళ్ళు వస్తే ఇంకా చాలా బాగుంటుంది ఆచార్య. ఇప్పుడు మనము నువ్వు పిలిచినా పిలవకపోయినా నేను మీ చుట్టానే అని చెప్పేసి బలవంతంగా రావాలా? అది కాదు ఆచార్య, పిలవాలని అనిపించింది. అదే మరి అది వాళ్ళు గుర్తించడం మనం ఏం చేస్తాం? మనకి ఇక్కడ ప్లాట్ఫారం ఏర్పడుతుంది కదా. అదే కామారెడ్డి ఆచార్య స్వామిజీ ఆయన 2 పిలిచిండు అన్నాడు అందరు ముందట. అప్పుడు పుష్పమ్మ గారు చెప్పండి, మీరు నిన్న ఏం చూశారు అక్కడ? ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నిన్న వెళ్ళాను ఆచార్య. కొందరు 5 నిమిషాలు మాట్లాడారు ఆచార్య. అందరూ చాలా బాగా మీకు ఇచ్చారు అవకాశం రాజమణమ్మ గారు? లేదాచార్య, నిన్న నేను కార్యక్రమం కాకముందు వెళ్ళొచ్చిన. అదే సరే సరే, మంచిది. మునిగారు ముందుకు తీసుకెళ్ళండి. ఓం ఆచార్య ఓం ధన్యవాదములు. బృహదారణ్యోపనిషత్ జ్ఞానగంగా 4వ అధ్యాయము 4వ సంపుటం లోపల 22వ మంత్రం లోపల మనము 4వ బ్రాహ్మణం 22వ సంపుటం లోపల మనము తెలుసుకుంటున్నాము. ఏంటంటే పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ గురించి లోతుక రహస్యాన్ని తెలియజేశారు. నేను ముందుకెళ్ళాలంటే ఈ మూడింటిని వెనుక వదులుకోవాలా అనే భావనతోటి, తర్వాత పుత్రేషణ గురించి ఏ విధంగా మనం చేస్తాము, విత్తేషణ ఏ విధంగా చేస్తాము, లోకేషణ గురించి ఏ విధంగా చేస్తాము అని కూడా చక్కగా తెలియజేశారు. వారికి ధన్యవాదాలు. అనంతరం వైదిక సంధ్యోపాసన ప్రణామముని. ఈరోజు ఎవరు చేస్తారమ్మా? నాదేనా? ఎపిసోడ్ గురించి చెప్పండి. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినండి ప్రార్థన. మునిగారు నమస్తే అండి. మీదే వేళ సంధ్య. అమ్మా మీదే ఈ వేళ సంధ్య. అదే కానీ నాదే కానీ నా ప్లేస్ లో కొత్త వాళ్ళని చేపిస్తున్నారు కదా, అందు గురించి మళ్ళీ తెలుసుకుందామని. మొదటి వారం వచ్చింది మళ్ళీనండి, 2వ వారం అయిపోయింది కదా. ఓకే. వైదిక సంధ్యోపాసన ప్రణామముని. అలాగే అనంతరము ఈరోజు పౌర్ణిమ, అగ్నిహోత్రం ఉంటుంది. అగ్నిహోత్రం గురించి అందరూ సిద్ధం చేసుకోవాలని మనమే. అందరూ ఓం 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 అమృతోపసృణమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ.
ఓం సత్యం యశః శ్రీర్మయి స్త్రీః శ్రీతామ స్వాహా. ఓం శన్నో దేవీరభిష్టయాపో భవంతు పీతయే సంయోరవిసవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే. ఓం భూ పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం సహ పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయం, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తవః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. అథ ప్రాణాయ మంత్రాః. ఓం భూః, ఓం భువః, ఓం స్వాహ, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఈ విధంగా జీవితం లోపల ప్రాణం యొక్క విలువను తెలుసుకొని పరమాత్మని ప్రార్థన చేస్తూ దశ ప్రాణాలతో జీవిస్తూ పరమాత్మని చేరుకునే ప్రయత్నంలో మొదటి ప్రకరణంలో జీవాత్మ అడుగు ముందుకేస్తూ సఫలమైతే పరమాత్మని ఆనందంలో అనుభూతి పొందుతుంది. అసఫలమైనటువంటి జీవాత్మ మళ్ళీ రెండవ ప్రకరణం లోపల అగమర్శన మంత్రాలతో ప్రారంభిస్తుంది. అగమర్శనము అంటే సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడము, ఆ తర్వాత జీవితం లోపల మళ్ళీ తప్పు చేయకుండా ఉండాలనే దృఢ సంకల్పం. అత అగమర్శన మంత్రాః. ఓం రితం చ సత్యం చాభిదా తపసోద్యజాయత తతో రాత్ర్యజాయత తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదాదిశ్చ మిషతో వసి. సూర్యాచంద్రమసౌ దాత యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చాంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరభిష్టయాపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. అత మనస పరిక్రమణ మంత్రాః. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరచితో రక్షితాదిత్య ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితేభ్యో నమః నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజం మే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతి శిరస్థిరాజే రక్షితా పితరైషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజం మే దద్మః. ప్రదేశే దిగ్వర్ణోధిపతిః పృథాకో రక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజం మే దద్మః. ఉదేశే దిక్ సోమాధిపతి స్వజో రక్షితా శనిరిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజం మే దద్మః. ధ్రువాదిక్ విష్ణోరధిపతే కల్మా చగ్రీవో రక్షితా వీరుదైషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజం మే దద్మః. ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతే చిత్రో రక్షితా వర్షమిషవః.
దేవ్యాన్నమాధిపతిభ్యాం నమో రక్షేతృభ్యాం నమైషిభ్యాం నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదత్మః. ఈ విధముగా పరమాత్ముడు అన్ని దిశలలో ఉండి ఆధారమై నన్ను రక్షిస్తున్నాడని తెలుసుకున్నటువంటి జీవాత్మ ఎలాగైనా పరమాత్మని మోక్షానందం పొందాలనే తపనతోటి పరమాత్మని అతి సమీపంలో వెళ్ళడానికి కొరకు ఉపస్థాన మంత్రాల ద్వారా తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. అత ఉపస్థాన మంత్రాః జాతవేదతే శృణువామ సోమమరాతీయతో నీదహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. చిత్రం దేవానామదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నేః ఆప్రద్యావ పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్సు ఉదిత్యం జాతవేదతం దేవం భాంతికే తవ దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం చమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యం అగన్మ జ్యోతిరుత్తమం. ఉపస్థాన మంత్రాలలో ప్రార్థించిన అనంతరము ఈశ్వరుని సాక్షాత్కారం కాకపోవడంతో ఎక్కడో తప్పు జరిగింది, ఈ జన్మలో అవకాశం లభించలేదు, ఇంకా మళ్ళీ ప్రయత్నిస్తాను అనే భావనతోటి పరమాత్మని ప్రాయచిత్త మంత్రంతో ప్రార్థిస్తుంది జీవాత్మ. అత ప్రాయచిత్త మంత్రాః తచ్చక్షురుదేవయుతం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశ్రితం జీవేమ శరదాశ్రితం శృణుయామ శరదాశ్రితం ప్రబ్రవామ శరదాశ్రితం అదీనాస్యామ శరదాశ్రితం భూయచ్చ శరదాశ్రితాత్. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చతుర్వేదాలలో శ్రేష్టమైన గాయత్రి మంత్రాన్ని జపించి పరమాత్మని తన భాషలో వేడుకుంటాడు జీవాత్మ. ఓ పరమేశ్వర, నీ అనంత కృపణ నేను నర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది ఈ చతుర్విధ పురుషార్థములను నాకు మాకు వెంటనే ఈ జన్మములోనే సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి. అత నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణవముని భాగ్యనగర్. అనంతరము ఈరోజు పౌర్ణమి సందర్భం లోపల అగ్నిహోత్రం ఉంటుంది, అందరూ సిద్ధం కావాలని ప్రార్థన. ఓం శుభమస్తు. ఆచార్య ఒక ప్రశ్న అడగచ్చా? రేపు అడగాల? ఛార్జింగ్ పెట్టి మళ్ళీ ఛార్జింగ్ పెట్టి ఛార్జింగ్ పెట్టి ఏంటంటే విద్వాంసులు చదువుతారు ఈ మంత్రము, ఏమి తెలియని వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా చదువుతారు. మరి ప్రాయచిత్తం మంత్రం ఎట్లయితుంది ఆచార్య? ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటంటే
ఇక్కడ సఫలమైన వాళ్ళు సామాన్య జనులని, సఫలమైన వాళ్ళు విద్వాంసులని, సఫలం కాని వాళ్ళు సామాన్య జనులని అభిప్రాయం. దయానంద సరస్వతి మరియు భగవంతుడు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఎవరైతే సంధ్యోపాసనను ముగించుకొని వస్తున్నారో, అంటే ముగించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే, వారి ప్రయత్నం సఫలీభూతం కాలేదు కాబట్టి ముగించుకొని వస్తున్నారు. సఫలమైనటువంటి వారు సార్థకమైపోయారు కదా అమ్మగారు. మరి అది సఫలమైనటువంటి వారికి ఈ యొక్క ప్రకరణం లేదు కదా. ప్రత్యక్షుర్దేవ మంత్ర ప్రకరణం లేదు, శన్నోదేవి లేదు, గాయత్రి మంత్రం లేదు, సమర్పణం లేదు, నమస్కారం లేదు, శన్నోదేవి మంత్రం ఇది లేదు కదా. మళ్ళీ మొదటి ప్రకరణంలో ప్రాణాయామ మంత్రములతోటి ఎవరైతే సార్థకమైపోయారో వారికి అఘమర్షణ ప్రకరణం లేదు కదా అమ్మగారు, మనసా ప్రకరణం లేదు కదా. ఇప్పుడు ఈ యొక్క గాయది అమృతోపస్తరణమసి, అమృతాపిధానమసి, సత్యం యశ, శన్నోదేవి, అంగస్పర్శ, మార్జన మంత్రం, ప్రాణాయామ మంత్రంలో యొక్క అభిప్రాయము అగమర్శనం యొక్క పాపం చేయకుండా ఉండడానిక కాదు కదా. ఋగ్వేదం యొక్క అంత పెద్ద ఋగ్వేదం ఈ ప్రపంచంలోనే సాహిత్యంలో అత్యంత ముఖ్యమైనటువంటిది, మూలమైనటువంటిది ఋగ్వేదం. ఆ ఋగ్వేదం యొక్క సారాంశం చివరికి తీసుకొచ్చి పాపం చేయకుండా ఉండడం అనేటువంటిది పరమాత్మ చెప్పడం. ఆ పరమాత్మ చెప్పింది దయానంద సరస్వతి గ్రహించి ఈ అగమర్శన రూపంలో ఉదయం సాయంత్రం మన చేత జపింపజేయడం, దానిని ధ్యానింపజేయడం, చింతన చేయడం. ఇది అభిప్రాయం ఏంటంటే, ఆ ప్రాణాయామ మంత్రములతోటి మొదటి ప్రకరణం అయిపోయింది. ఇది రెండవ ప్రకరణం. అదే విధంగా ఈ రెండవ ప్రకరణం ఈ అగమర్శన మంత్రములతోటి పాపం చేయకుండా ఉండాలనడం, మనసా పరిక్రమతోటి మనస్సును నియంత్రించుకోవడం, ఆ తర్వాత ఉపస్థాన మంత్రములతోటి ఈ జీవితం సార్థకమైపోయినటువంటి వారికి వారు ముక్తికి వెళ్ళిపోతుంటారు కదా. మళ్ళీ ఈ ప్రత్యక్షుర దేవహితం అనేటువంటి ఈ మంత్రం అంటే, ఈ ఒక్క మంత్రానికి ఒకే విధమైన అర్థము ఉంటది అని నిశ్చయించుకున్నప్పుడు మీరన్న భావం నెరవేరుతుంటది. మీరన్న అభిప్రాయమే సరైనటువంటిది. అంటే ఒక్క మంత్రానికి ఒక్కొక్క ప్రకరణంలో ఒక్కొక్క విధంగా భావార్థం మారుతుంటది. ఆ మారుతుంటదని చెప్పేటువంటిదే ఋషి, దేవత, ఛందస్సు, స్వరము ఇవన్నీ వ్యవస్థితముగా రూపొందించనైనది. కాబట్టి అర్థం ప్రకరణానుసారంగా మారిపోతుంటుంది. పిల్లలను ఆశీర్వదించడానికి ప్రత్యక్షురుదేవ మంత్రం, దాంతో వారిని 100 సంవత్సరాల వరకు, అంతకంటే భూయశ్చ శరదాశతం, శతం అని 100 సంవత్సరాల వరకు ప్రార్థించి భూయశ్చ 100 సంవత్సరాల కంటే కూడా ఎక్కువ బ్రతకాలని చెప్పేసి ఆశీర్వదించే మంత్రం కూడా అదే. అందు గురించి ఇది ప్రాయశ్చిత్త మంత్రము అని ఈ ప్రకరణంలోనే ఇది ప్రాయశ్చిత్తం అవుతుంటది, కానీ ఆశీర్వదించేటప్పుడు అది ఆశీర్వాద మంత్రం అవుతుంది. ఒక మా ఉన్న అనుకోండి, మేముంటే ఇప్పుడు చచ్చుకిస్తే లాభం కలుగుతుంది, వేరే వాళ్ళకి గవర్నమెంట్ వేరే వాళ్ళకి పోతుంది కదా. ఆ ఉద్దేశంలో ఇస్తున్నాం, అంతేగాని నిస్వార్థంగానే ఇస్తున్నారు కదా. ప్రజలకు కూడా గుర్తింపు అనేది ఉంటది కదా, అయ్యో నేను కూడా ఇవ్వాలి అన్నటువంటి ఆ గుర్తింపే బాధాకరం. నన్ను గుర్తించలేదు, నాకు కనీసం రసీదు కూడా ఇవ్వలేదు, కనీసం నాది కేవలం అక్కడ వారికి తెలియకుండా చేశారు అనేటువంటిది. నిష్కామ భావం వేరు, సకామ భావం వేరు. సకామంగా మనకు తెలుసు, మనకు ఆ భావన కొద్దిగా ఇస్తున్నారు, కానీ ప్రజలకు కూడా దాన్ని ఏమంటారు, వాళ్ళు కూడా ఇవ్వగలుగుతారు మంచిది. కొంతమంది ఇవ్వనేయ్యారు, అందుకని వాళ్ళకన్నా ఇవ్వగలుగుతుండ్రు అని ఉద్దేశం. అమ్మగారు పట్టి పంగనామాలు పెడితే దానికి ప్రయోజనం ఉండదు, గోడచాటుకు పోయి తుడిపేసుకుంటారు కదా. అందు గురించి ఎవరో చూస్తారని ఎవరికో దాని గురించి కాదు, మనము మన ఆత్మ శ్రేయస్సు గురించి నిష్కామ భావంగా మనం ఏదైతే చేస్తున్నామో అది నిష్కామ భావం మనకే వర్తిస్తుంటది. వాళ్ళు రసీదు ఇవ్వకపోండి, మనమైతే ప్రజలకు తెలియదు అసలే. మనము సాత్విక భావంతో దానం అయితే చేశాము, ఇక అది వారి విజ్ఞతకు వదిలేయాలి. వారు తాగడానికి వినియోగిస్తారా, దేనికి వినియోగిస్తుంటారా, అది భగవంతుడు వారికి చూసుకుంటాడు, వారికి శిక్షిస్తుంటాడు. అందు గురించి అది కూడా మనం అనుకున్నట్టే జరగాలి అని అనుకోవడం సరైనటువంటిది కాదు.
ధన్యవాదాలు ఆచార్య. ప్రతి ఒక్కరు కూడా నేను 100 సంవత్సరాలు జీవించి ఉండాలి, చూడాలి, వినాలి అనేది ఉంటది కదా ఆచార్య కోరిక. అది ఉంటుంటది, కానీ కేవలం అనుకున్నంత మాత్రాన కాదమ్మ గారు. ఈ షట్ చక్రాల భేదనం, ఈ షట్ చక్రాలను అధిగమించేటువంటి స్థితిలో మూలాధారం అంటే మూర్ఖత్వాన్ని వదిలేయడం, స్వాధిష్టానం అని అంటే ఈ యొక్క స్వాభిమానాన్ని స్వాభిమానాన్ని పెంచుకోవడం, అహంకారాన్ని వదిలేయడం. ఈ మణిపూరము అని అంటే ఈ జన్మ అంటే ఏంటిది, ఈ పుట్టడం ఏంటి, చావడం ఏంటి, ఈ తల్లి ఏంటిది, ఈ తండ్రి ఏంటిది అనేటువంటిది ఈ వివేకం. ఈ యొక్క అనాహత హృదయం అంటే ప్రేమ, ఆప్యాయత, ఇతరులకు ఆశ్రయం ఇచ్చేటువంటి పెద్ద స్వామిత్వ గుణం, ఎంతో మందికి జీవనోపాధిని కల్పించడం, ఎంతో మందిని ప్రయోజకులను చేయడం, ఎన్నో పెంపుడు జంతువులకు ఆశ్రయం ఇవ్వడం, వాటిని ఆలన పాలన చూసుకోవడం, మొక్కలు పెట్టడం, ఈ యొక్క వాయు కాలుష్యాన్ని నివారణ చేయడం, అందంగా తీర్చిదిద్దడం, ఇటువంటి పనులు చేయడం. విశుద్ధి, ఇది ఏది మంచి ఏది చెడు, ఉప్పు కారం తింటే ఏమవుతుంటది, ఉప్పు కారం ఎందుకు తినాలి, మసాలాలు ఎందుకు తినాలి, ఇది శుచి శుభ్రత, ఇది పాసిపోయింది, ఇది కలుషితమైంది అటువంటి ఈ శుచి శుభ్రత యొక్క విజ్ఞత, వివేక జ్ఞానం విశుద్ధి చక్రం. ఇక ఆజ్ఞాచక్రం ప్రతిదీ స్వామిత్వ భావం. నేను, ఈ ఇంద్రియాలు నావి, నేను ఈ ఇంద్రియముల యొక్క స్వామిని, ఈ మనస్సును నియంత్రించుకొని ఈ స్వామిత్వ భావాన్ని, నేను ఇగో కంటితో నేను చూస్తున్నాను, కనురెప్పలో నేను లేపుతున్నాను, ఈ ముక్కుతో శ్వాస నేను పీల్చుకుంటున్నాను, ప్రశ్వాస నేను వదులుతున్నాను, చేతిని నేను కదిలించి పని చేస్తున్నాను, కాలు నేను కదిలించి గమ్యానికి చేరుకుంటున్నాను. స్వామిత్వ భావం ఆజ్ఞ, అది ఆజ్ఞ చక్రం. సహస్రారంలో జ్ఞానం భగవంతునితోటి అన్నింటికంటే అధిగమించి దేహాతీతం, ఇంద్రియాతీతం, అతీతమైనటువంటి జ్ఞానాన్ని భగవంతునికి విజ్ఞత భావంతో పరమేశ్వరుని వ్యవస్థలో ఒదిగి ఉండడం. అందుకే దయానంద సరస్వతి తన జీవిత సారాంశం చెప్తున్నది ఏంటంటే, ఓ పరమాత్మ, ఇది నీ వ్యవస్థ, నీ సృష్టి వ్యవస్థ, నీ సృష్టి వ్యవస్థలోకి నేను ఒక అతిథిగా వచ్చాను. నేను వచ్చాను కాబట్టి ఎన్నాళ్ళకైనా నేను వెళ్ళిపోవాల్సిన వాడిని, నేను నా గమ్యానికి నేను వెళ్ళిపోతున్నాను, ఇక నీ సృష్టి వ్యవస్థలో నీవే ఉండు, నేను ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేటువంటిది ఈ యొక్క దేహము ఇంద్రియాలకు అతీతంగా ఉండేటువంటి వ్యవస్థ, జ్ఞాన స్వరూపం, ఆత్మజ్ఞానం ఆ రకంగా ఉంటుంటది. ఈ యొక్క చక్రాల యొక్క అనుభూతి కలిగినప్పుడు అప్పుడు ఈ యొక్క నిజమైనటువంటి జీవితం సార్థకం అవుతుంటది. చక్రాలు ఆలోచనతోనే వస్తుంటాయా, లేకుంటే మన ప్రయత్నమా, లేకుంటే అది ఎట్లా ఆచార్య? ఇప్పుడు శుద్ధమైన ఆహారం తినాలి అనుకుంటే బాగుంటుందా, మన కంచంలోకి వచ్చేటప్పుడు అది ఎటువంటిది, మాంసాహారమా, అది పాసిపోయినదా, లేదంటే తాజాగా ఉన్నదా, స్వచ్ఛమైనదా, మనం ఇష్టపడేటువంటిదా చూసుకోవడం. ఇది అక్కడ. మళ్ళీ కొడుకు పిల్లల గురించి, ఇంటి గురించి, సంపత్తి గురించి అనుకోవడం వేరు, వ్యవహరించడం వేరు. వ్యవహారం ముఖ్యం. అందుకే దయానంద సరస్వతి చెప్తున్నటువంటి ఏంటంటే, గాయత్రి మంత్రమే కానీ ఇతర మంత్రాలన్నీ ఈ అర్థము విచారపూర్వకంగా వ్యవహరించినప్పుడే అది సార్థకం అవుతుంటది. తద్వారా మన జీవితం బాగుపడుతుంది. అవునా? సమయం చాలా అయిపోతుంది. రేపు విషయం తెలుసుకుందాం. ముని గారు ఆరంభించండి. నమస్తే. నమస్తే ఆచార్య. ముని గారు మైక్ ఆన్ లో పెట్టండి. అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యజగ శ్రీర్మైత్రీ శ్రీర్నామ స్వాహ.
అంగస్పర్శ మంత్రాः ఓం అస్తి అస్తు ఓం నసుపర్మే ప్రాణోస్తు ఓం అక్షిణోర్మే చక్షురస్తు ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు ఓం బాహోర్మే బలమస్తు ఓం ఓర్వోర్మ ఓజోస్తు ఓం అరిష్టాని మేంగాని తను ధన్వామి సహసంతు. అథా సంకల్ప పాఠ. అందరూ చేసేవాళ్ళు సిద్ధంగా ఉండండి. సంకల్ప పాఠం చెప్పుకోవాలి అందరం కలిపి. ఓం ఆవసో సదనే సీదామి. ఓం తత్సత్ అద్య శ్రీ బ్రాహ్మణో ద్వితీయే ప్రారోత్తరాతే శ్వేతావరా కల్పే సప్తమే వైవస్వత మన్వంతరే అష్టావింశతితమే కలియుగే కలి ప్రథమ చరణే ఏకో వృంద సప్తనవతి కోట్య ఏకోనత్రింశత్ లక్షాని ఏకోనపంచాశత్ సహస్రాని షడ్వింశతోత్తర ఏకశతతమే సృష్ట్యాబ్దే వేదోత్పత్త్యాబ్దే एकाशीति उत्तर द्विसहस्रतमे वैक्रमाब्दे द्विशततमे श्रीमद्दयानन्दाब्दे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे आर्यावर्तान्तर्गत पुण्यभूमौ मेरोः दक्षिण दिग्भागे नवदेवली नाम राजधान्याम् अन्तर्गते नल्लगुण्ड नाम शिखर प्राङ्गणे कृष्णा गोदावरी नदीनां मध्यदेशे తెలంగాణ ప్రదేశే భాగ్యనగర నామ రాజధాన్యాం అంతర్గతే. మీ యొక్క జిల్లా పేరు చెప్పుకోండి. ఎవరికి వారు ఎవరు చేస్తున్నారు వాళ్ళు. మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా నామ జనపదస్య అంతర్గతే. మహామండలం పేరు చెప్పుకోండి అందరు కూడా. మల్కాజిగిరి మేడ్చల్ మహామండలం నామధేయస్య అంతర్గతే. మీరు ఉంటున్నటువంటి పట్టణం పేరు చెప్పుకోండి. అలాగే గ్రామం పేరు. తిలమరగిరి పట్టణే కనాజగూడ గ్రామాంతర్గతే. తర్వాత మీ ఉంటున్నటువంటి ఇంటికి ఏమైనా పేరుంటే ఆవాసం పేరు చెప్పుకోండి. ఓంకార నిలయ యజ్ఞమండపే మహాజన సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానే. స్వస్తి స్త్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే పుష్యమాసౌ శుక్లపక్షే పౌర్ణమి తిథౌ తర్వాత శిశిర ఋతౌ ఆరుద్ర నక్షత్రయుక్త ఇందువాసరే శుభకరణే శుభయోగే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం. మీ యొక్క గోత్రం చెప్పుకోండి. ఎవరికి వారు. కశ్యప గోత్రోత్పన్న. తర్వాత మీ తాతగారి పేరు లేదా మామగారి పేరు స్త్రీలైతే శ్రీ కీర్తిజమానాల రాజప్ప నామ దెయ్యస్య ప్రపౌత్ర. అలాగే మీ నాన్నగారి పేరు చెప్పుకోండి. భర్త పేరు స్త్రీలైతే బాణాల నాగప్ప నామధేయస్య పుత్ర. తర్వాత మీ పేరు చెప్పుకోండి. బాణాల ప్రభాకర్ నామధేయస్య నామని సకుటుంబ సమేతాయ బంధుమిత్ర సమేతాయ వైదిక ధర్మ ప్రాచుర్యార్థం ఇష్టకామ్యాఫల సిద్ధార్థం పౌర్ణిమ తిథి శుభ సందర్భే ప్రాతకాలీన దేవయజ్ఞం కరిష్యామహే. చక్కగా నమస్కారం చేసి అందరూ కూడా తర్వాత ముందుగా ఈశ్వర స్తుతి ప్రార్థన ఉపాసన మంత్రాః. ఓం విశ్వాని దేవ సవితర్ దురితాని పరాశివ
यद्भद्रं तन्न आसुवा हिरण्यगर्भा समवर्तताग्रे भूतस्य जातः पति एकासीत् तदादार पृथिवीन्द्यामुते मां कस्मै देवाय विशाविदेवा य आत्मना बलदा यस्य विश्व उपासते प्रदिशं यस्य देवाः यस्येच्छायामृतं यस्य मृत्यो कस्मै देवाय विशाविदेवा यः प्राणतो निमिषतो मयित्वैक इद्राजा जगतो बभूव य ईशे अस्मदिपदस्य तिष्मतः कस्मै देवाय विशाविदेवा येन द्यौरुग्रा पृथिवी चदृढा येन स्वस्तपितं येन नाकः यो अन्तरिक्षे रजसो विमानः कस्मै देवाय विशाविदेवा प्रजापतेन त्वदेतानन्यो विश्वा जातानि परिता बभूव यत्कामास्ते जुगुमस्तन्नो अस्तु वयं श्याम पतयोरयीणाम् सनो बन्धुर्जनिता सविधाता धामानि वेद भुवनानि विश्वा यत्र देवा अमृतमानसाना श्रुतियेतामन्नदय जयन्ता अग्नेन सुपताराये अस्मान् विश्वानि देव वैनानि विद्वान् ययादस्मज्जुहुरानमेनो भूयिष्ठान्ते नमभूत्युं विदेमा इति ईश्वरास्तुति प्रार्थना उपासना मंत्राः अतः अग्नि आदानम् ओम ओम स्वाहा ओम स्वद्योर्वभूम्ना पृथिवीव वरुणा तस्यास्ते पृथिवी देवयजने पृष्ठे अग्निमन्नादमन्नाध्यायागदे ओम उद्बुद्ध स्वाग्रे प्रज्ञागृहेदमिष्टापूर्ते संसृजेतामयञ्च अस्मिन् सदस्ये अद्युत्तरस्मिन् विश्वे देवा यजमानस्य सीदताम् अतः समिदादान मंत्राः మూడు శబ్దాలు తీసుకోండి ఓం అయంతయద్మాత్మా జాతవేదస్వేనేదస్వరదస్వజేతవర్తయ యాత్మాన్ విజయావలిబ్రహ్మవర్చదేనాన్నాదేన స్వాహా ఇదమగ్నే జాతవేదసే ఇదం నమమా రెండవ సమిద ఓం समिदाग्निं दुवश्यता विदेर्बोधयतातिर्मास्मृतम्याजोतना स्वाहा इदमग्ने इदन्नममा ॐ सुतमिद्धाय शोषिते कृतं तीव्रं ज्योतनाग्ने जातवेदसे स्वाहा इदमग्ने जातवेदसे इदन्नममा मूढो समिदा ॐ समिदाग्निं दुवश्यता घृतैर्बोधयतातिथिम् आत्मन्नव्यजोतना स्वाहा इदमग्ने इदन्नमः పంచఘృతావతి మంత్రాః అగ్నిహోత్రము నెయ్యిని సరిగా వేడి చేసుకొని ద్రవ రూపంలో ఉండాలని ఈ మంచిగా చక్కగా గడ్డగా ఉండకూడదు పంచం రాదు మనకు పూర్తిగా ద్రవ రూపంలో ఉండి మనం నెయ్యిని ఆహుతి ఇవ్వాలి అత పంచఘృతావతి మంత్రాః ఓం అయంతయద్మాత్మా జాతవేదస్వేనేతస్వరదస్వజేతవర్తయ చాస్మాన్ విజయాపజవిర్బ్రహ్మవర్చదేనాన్నాదీర్ఘమేదే స్వాహా ఇదమగ్నే జాతవేదసే ఇదన్నమమ ఓం
అయంత యద్వాత్మా జాతవేదస్వేదేతస్సవర్ధస్వచేతవర్ధయ శాస్మాన్ ప్రజయాపతిర్బ్రహ్మవర్చదేనాదేదే స్వాహా ఇదమగ్నే జాతవేదసే ఇదన్నమమ ఓం అయంత యద్వాత్మా జాతవేదస్వేదేతస్సవర్ధస్వచేతవర్ధయ శాస్మాన్ ప్రజయాపతిర్బ్రహ్మవర్చదేనాదేదే స్వాహా ఇదమగ్నే జాతవేదసే ఇదన్నమమ ఓం అయంత యద్వాత్మా జాతవేదస్వేదేతస్సవర్ధస్వచేతవర్ధయ శాస్మాన్ ప్రజయాపతిర్బ్రహ్మవర్చదేనాదేదే స్వాహా ఇదమగ్నే జాతవేదసే ఇదన్నమమ ఓం అయంత యద్వాత్మా జాతవేదస్వేదేతస్సవర్ధస్వచేతవర్ధయ శాస్మాన్ ప్రజయాపతిర్బ్రహ్మవర్చదేనాదేదే స్వాహా ఇదమగ్నే జాతవేదసే ఇదన్నమమ అత జలప్రశేషణ మంత్రాః ఓం అదిదేనమన్యస్వ ఓం హనుమదేనమన్యస్వ ఓం సరస్వతేనమన్యస్వ ఓం దేవసవితా ప్రసవయజ్ఞం ప్రసవయజ్ఞపతిం మగాయ దివ్యో గంధర్వఖ్యేతవో కేతన్నా పునాదు వాజస్పతిర్వాజన్న స్వరతు ఆధారవాద్య భాగవతి మంత్రాః ఓం అగ్నే స్వాహా ఇదమగ్నే ఇదన్నమమ ఓం సోమాయ స్వాహా ఇదం సోమాయ ఇదన్నమమ ఓం ప్రజాపతయే స్వాహా ఇదం ప్రజాపతయే ఇదన్నమమ ఓం ఇంద్రాయ స్వాహా ఇదమింద్రాయ ఇదన్నమమ సామాగ్రితుడి అవధి వాడి అత ప్రాతకాల మంత్రాః ఓం సూర్యో జ్యోతి జ్యోతి సూర్య స్వాహా ఓం సూర్యో వర్జో జ్యోతిర్వర్జో స్వాహా ఓం జ్యోతి సూర్య సూర్యో జ్యోతి స్వాహా ఓం సర్వదేవీ సుమిత్ర సర్వృషతేంద్రమధ్యాజానో సూర్యో వేదో స్వాహా ఓం భూరగ్నే ప్రాణాయ స్వాహా ఇదమగ్నే ప్రాణాయ ఇదన్నమమ ఓం భూర్వాయవే అపానాయ స్వాహా ఇదం వాయవే అపానాయ ఇదన్నమమ ఓం సరాదిత్యాయ వ్యానాయ స్వాహా ఇదమాదిత్యాయ వ్యానాయ ఇదన్నమమ ఓం భోర్భువస్వరగ్నివాయువాదిత్యేభ్య ప్రాణాపానవ్యానేభ్య స్వాహా ఇదమగ్నివాయువాదిత్యేభ్య ప్రాణాపానవ్యానేభ్య ఇదన్నమమ ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భుస్వరూం స్వాహా ఓం యాం మేధాం దేవగణాః పితృచ్యోపాసతే తయా మామధ్యమేధయాగ్నిమేధావినం కురు స్వాహా ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాధుమాయి భద్రందన్నాస్వ స్వాహా ఓం అగ్నేన తపతారాయే అస్మాన్ విశ్వాని దేవ వైనాని విద్వాన్ జయాదస్మజ్జుహురానమేనో భూయిష్టాం తే నవభక్తిం విదేమ స్వాహా అత ఆగారవాద భాగవతి మంత్రాః అమ్మను ఇక్కడ కూర్చోబెట్టా ఓం అగ్నే స్వాహా ఇదమగ్నే ఇదన్నమమ ఓం సోమాయ స్వాహా ఇదం సోమాయ ఇదన్నమమ ఓం ప్రజాపతే స్వాహా ఇదం ప్రజాపతే ఇదన్నమమ ఓం ఇంద్రాయ స్వాహా ఇదమింద్రాయ ఇదన్నమమ स्वाचारी हाँ जी सत्यव्रत मंत्र। हाँ सामग्री से देना। हाँ जी। ओम
ఓం అగ్నే వ్రతపదే వ్రతం జిరిష్యామి తద్దే బ్రబ్రవేమి తజ్జగేయం తేన వృద్ధిమిదమమృత సద్దవమి స్వాహా ఇదం అగ్నైరన్నమమ ఓం వాయో వ్రతపదే వ్రతం జిరిష్యామి తద్దే బ్రబ్రవేమి తజ్జగేయం తేన వృద్ధిమిదమమృత సద్దవమి స్వాహా ఇదం వాయవైదన్నమమ ఓం సూర్యావ్రతపదే వ్రతం జిరిష్యామి తద్దే బ్రబ్రవేమి తజ్జగేయం తేన వృద్ధిమిదమమృత సద్దవమి స్వాహా ఇదం సూర్యాయదన్నమమ ఓం చంద్రావ్రతపదే వ్రతం జిరిష్యామి తద్దే బ్రబ్రవేమి తజ్జగేయం తేన వృద్ధిమిదమమృత సద్దవమి స్వాహా ఇదం చంద్రాయదన్నమమ ఓం రథానాం వ్రతపదే వ్రతం జిరిష్యామి తద్దే బ్రబ్రవేమి తజ్జగేయం తేన వృద్ధిమిదమమృత సద్దవమి స్వాహా ఇదం ఇంద్రాయ వ్రతపదయైదన్నమమ ఆధారవాద్య భాగం భగవద్ మంత్రాः ఓం అగ్నే స్వాహా ఇదం అగ్నేదన్నమమ ఓం సోమాయ స్వాహా ఇదం సోమాయదన్నమమ ఓం ప్రజాపతే స్వాహా ఇదం ప్రజాపతేదన్నమ ఓం ఇంద్రాయ స్వాహా ఇదం ఇంద్రాయ ఇదన్నమమ బలివేష దేవయజ్ఞ हाँ ठीक है चलिए ओ अब चावल दे रहा ना हाँ जी हाँ जी ओम अग्नये स्वाहा ओम देवे स्वाहा ओम अग्नि सोमाभ्याम स्वाहा ओम विश्वेभ्यो देवेभ्यः स्वाहा ओम धन्वन्तरये स्वाहा ओम कुह्वै स्वाहा ओम अनुमत्यै स्वाहा ओम प्रजापतये स्वाहा ओम सहत्यावा पृथिवीभ्यां स्वाहा ओम स्विष्टकृते स्वाहा आघारवाच्य भागम ओम अग्ने स्वाहा इदम अग्नेदन्नाम ओम सोमाय स्वाहा इदम सोमायदन्नाम ओम प्रजापते स्वाहा इदम प्रजापतेदन्नाम ओम इंद्राय स्वाहा इदम इंद्राय इदन्नाम अत पौर्णमासी मंत्र అని పౌర్ణమాసష్టి మంత్రం అన్నం తోటి అన్నము అన్నం ठीक है अच्छा అన్నము తీపి అన్నం ఏది లేనటువంటి వాళ్ళు నెయ్యి ओम पौर्णमासी मंत्र अब मंत्र पाठ करिए आचार्य ओम अग्नये स्वाहा ओम अग्नि सोमाभ्यां स्वाहा ओम विष्णवे स्वाहा ओम पूर्णा पश्चादुत पूर्णा पुरस्तादुन्मध्यतः पौर्णमासी जिगाया तस्यां देवी संवसन्तो महित्वा नाकस्य पृष्ठे समिषामदेमा स्वाहा इदं पौर्णमासे इदं नमः ओम वृषभं वाजिनं वयं पौर्णमासं यजामहे सनो ददात्वक्षितां रयिमनुपदस्वती स्वाहा इदं पौर्णमास्यै इदं नमः ओम प्रजापतेन त्वदेतानन्यो विश्वरूपाणि परिभूर्जजाना यत्कामास्ते जुहुमस्तन्नो वस्तु वयं स्यामपतयोरयीणाम् स्वाहा इदं पौर्णमासे इदं नमः तं प्रजापतये इदं नमः ओम पौर्णमासी प्रथमा यज्ञयासी दाह्नां रात्रीणामति शर्वरेषु ये त्वां यज्ञेर्यज्ञेः अर्घयन्त्यमीते नाके सुकृतः प्रविष्टाः इदं पौर्णमासे इदं नमः
आगरवाद भागवत मंत्र ओम अग्नये स्वाहा इदम अग्ने नमः ओम सोमाय स्वाहा इदम सोमाय नमः ओम प्रजापतये स्वाहा इदम प्रजापतये नमः ओम इंद्राय स्वाहा इदम इंद्राय इदम नमः सायंकालीन सायंकाल आहुति सामग्री से देना ना हाँ जी ओम अग्निर्ज्योति ज्योतिरग्नि स्वाहा ओम अग्निर्वर्जो ज्योतिर्वर्जो स्वाहा ओम अग्निर्ज्योति ज्योतिरग्नि स्वाहा ओम सजुर्देवेन सवित्रा सयोर। हाँ जी सायंकालीन आहुति तीसरी आहुति मौन रूप से देना है। पिछले बार भी ऐसे दिया और इस बार भी ऐसे दे रहे। तीसरी आहुति मौन होना है। मई कान करिए, मई कान करिए, मई कान करिए। आप म्यूट में हैं, मैं उन्हें बंद कर दिया था। हाँ ठीक है, तीसरा आवाज फिर देते हैं एक बार। ओम स्वाहा ओम सजुर्देवेन सवित्रा सजो रात्रेन्द्रवत्या जुजानो अग्निर्वेदो स्वाहा ओम भूरग्ने प्राणाय स्वाहा इदमग्ने प्राणाय इदं नमः ओम भुवर्वाय अपानाय स्वाहा इदं वायवे अपानाय इदं नमः ओम धरादित्याय व्यानाय स्वाहा इदमादित्याय व्यानाय इदं नमः ओम भूर्भुवस्वरग्निवायुवादित्येभ्यः प्राणापानव्यानेभ्यः स्वाहा इदमग्निवायुवादित्येभ्यः प्राणापानव्यानेभ्यः इदं नमः ओम आपा ज्योतिरसोमृतं ब्रह्म भूर्भुवस्सर्वं स्वाहा ओम यां मेधां देवगणाः पितरश्चोपागते तया मामध्यमेधयाग्निमेधाविनं कुरु स्वाहा ओम विश्वानि देव सवितर्दुरितानि परासुवाय यद्भद्रं तन्नासु स्वाहा ओम अग्नेन जुपदाराय अस्मान् विश्वानि देव वैनानि विद्वान् यजतस्मज्जुगुरानमेनो भूयिष्ठान्ते नमोऽग्निमिदेव स्वाहा। अगरवत् भागवत मंत्राः ओम अग्नये स्वाहा इदमग्ने नमः ओम सोमाय स्वाहा इदं सोमाय नमः ओम प्रजापतये स्वाहा इदं प्रजापतये नमः ओम इंद्राय स्वाहा इदं इंद्राय इदं नमः। आघार वाज्य व्याहृत मंत्र ओम व्याहृति हाँ पूरग्ने ओम भूरग्नये स्वाहा इदमग्ने नमः ओम वायवे स्वाहा इदं वायवे नमः ओम धरादित्याय स्वाहा इदमादित्याय इदं नमः ओम भूर्भुवस्वरग्निवायुवादित्येभ्यः स्वाहा इदमग्निवायुवादित्येभ्यः इदं नमः। इधर से कर मनो अन्नम। आचार्य जी फिर उसका श्यामलया का बेटे का कुछ मंत्र पाठ करा थे आप? वो घर में बृहद यज्ञ हो रहा है बाद में, वो अलग है, ठीक है। हाँ शिशुपति मंत्र में अन्नम तोड़िवंडी ओम यदस्य कर्मणो अत्यरीरिजं यद्वानो न मयाकरम् अग्निष्टजिष्ट कृत विद्या सर्वं शिष्टं दोतं करोतु मे अग्ने जिष्टकृतेषु दोषेतरप्रायचित्तावतीनां कामानां समर्दयित्रे सर्वान् कामान् समर्दय स्वाहा इदमग्ने जिष्टकृते नमः। प्रजापतावती ओम स्वाहा इदं प्रजापते इदं नमः। पूर्णावती करूं? हाँ जी। ओम सर्वमय पूर्णम स्वाहा ओम सर्वमय पूर्णम स्वाहा
ఓం ధనో వైపోతం స్వాహ. ప్రార్థన. ఓం తేజోసి తేజోమయ దేహి. ఓం వీర్యమతి వీర్యమయ దేహి. ఓం బలమతి బలం మయ దేహి. ఓం ఓజోసి ఓజోమయ దేహి. ఓం మన్యనసి మన్యం మయ దేహి. ఓం ధమోతి ధమోమయ దేహి. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కష్ట దుఃఖభాగ్ భవేత్. కాలే వర్షితు పరజన్యా పృథివీ శుద్ధచారణీ లోకోయం శోభరహితః సజ్జనాః సంతు నిర్భయాః. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయీ చ గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం బ్రాహ్మణో బ్రహ్మపతిజాయతాం ఆరాష్ట్రే రాజన్న శూరైషవ్యో దివ్యాది మహారథో జాయతాం. లోభ్యేనే నిర్వాడానడ్వానాటో సప్తే పురంద్రియోజ్జాజ్యక్షదేష్టా సమయో యువయస్య జమానస్య వీరో జాయతాం. నికామే నికామే నః పరజన్యో వర్షతో ఫలవత్యో న ఓజన పశ్యంతాం. యోగక్షేమో న కల్పతాం. యోగక్షేమో న కల్పతాం. కుసుమగర్ పూజనే ప్రభు పాడండి అమ్మా. భావముల వెలిగింపుము ఛల కపటముల మానిపించి మానసిక బలమీయుము. పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము ఛల కపటముల మానిపించి మానసిక బలమీయుము. వేదములాదేశమును సత్య సదాచారములను పాలింతుము. హర్షముతో హోమము జేతుము శోకమును తరింపుము. పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము ఛల కపటముల మానిపించి మానసిక బలమీయుము. పంచమహాయజ్ఞములను చూపితివి లోకహితార్థము. ధర్మ మార్గం బేగ చేసి ఒసగుము పరమానందమును. పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము ఛల కపటముల మానిపించి మానసిక బలమీయుము. శుద్ధ ఓషధి ఘృతాదులతో యజ్ఞము మేము నరింతుము. పీడిత భవరోగ విశ్వ సంతాపమును నిర్మూలింపుము. పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము ఛల కపటముల మానిపించి మానసిక బలమీయుము. దుర్భావముల నెడబాపి దేవా సద్భావముల బోధింపుము. యజ్ఞముతో నరనారి మణుల కోరికలు నెరవేర్పుము. పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము ఛల కపటముల మానిపించి మానసిక బలమీయుము. ప్రాణికోటికి మేలు పరచు పవిత్రమగుని హవనము
వాయుజలముల శుద్ధికారక నిచ్చు దివ్య సుగంధము పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము ఛలకపటముల మానిపించి మానసిక బలమీయుము స్వార్థ భావమును మించిన ప్రేమ భావమును పెంచుము ఇదం నమమయని అర్థమును సార్థకము చేయింపుము పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము ఛలకపటముల మానిపించి మానసిక బలమీయుము భక్తి శ్రద్ధలతో నిత్యము వందనములను అర్పింతుము దేవదేవా సుజన బాంధవ నీవే మా ఆధారము దేవదేవా సుజన బాంధవ నీవే మా ఆధారము పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము ఛలకపటముల మానిపించి మానసిక బలమీయుము ప్రభు మానసిక బలమీయుము. అగ్నిహోత్రి గారు చెప్పండి. ఓం నమస్తే అండి. అందరికీ మకర సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. ఈరోజు లాస్ట్ ఒక 2 నిమిషాలు మనం ధ్యానానికి నాకు అవకాశం ఇస్తే 2 నిమిషాలు మాట్లాడి శాంతి పటంతో ముగిస్తాను నేను. 5 నిమిషాలు లాస్ట్ చివరిలో మీ ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక. అయిపోయింది చెప్పండి. అయిపోయిందా? ఇప్పుడు లేకుంటే మళ్ళీ నెక్స్ట్ కలుద్దామంటే మళ్ళీ నెక్స్ట్. కెమెరా ఆన్ లో పెట్టండి. చెప్పండి. ఇది కెమెరా నాది ఏమంటారు పని చేయడం లేదు. आचार्य जी आप आशीर्वाद के बाद उसका 1-2-3 मिनट మీ ఆశీర్వాదం తర్వాత లాస్ట్ కి మాట్లాడు. ఓం శతం జీవ శరదో వర్ధమానా శతం హేమంతాన్ శతము వసంతాన్ శతమింద్రాగ్ని హవిషేమం పునర్దహో. ఓం సత్యా సంతు యజమానస్య కామాః. ఓం సఫలా సంతు యజమానస్య కామాః. ఓం పూర్ణా సంతు యజమానస్య కామాః. ఓం స్వస్తిర్భవతో శుభం భవతో మంగళం భవతో కళ్యాణం భవతో. ఓం స్వస్తి స్వస్తి స్వస్తి. విజయలక్ష్మి గారు नमस्ते మైక్ ఆన్ లో పెట్టారు, ఏమైనా చెప్పాలా? నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. చెప్పండి అగ్నిహోత్రి గారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ట్రస్ట్ ఇస్తే గవర్నమెంట్ ఇస్తే రసీదు ఇస్తే గవర్నమెంట్ కట్టవలసిన అవసరం ఉండదు. మీరు రసీదు ఇవ్వకపోతే మళ్ళీ మేము గవర్నమెంట్ కట్టవలసి వస్తుంది. రెండు రకాలు కావాలి అని తర్వాత ఆ ఉద్దేశం. రేపు మాట్లాడుకుందాం. మంచిది. శ్రీనివాస్ గారు చెప్పండి. ఓం నమస్తే అండి. అంటే ఈరోజు శుభదినం కాబట్టి ఈరోజు ధ్యానం ఒక 2 నిమిషాలు అందరం కలిసి ధ్యానం చేసుకుని శాంతి పట్టణంతో ముగిస్తామండి. గురుగారు చెప్పిన పద్ధతిలో 2 కళ్ళు బంద్ చేస్తాము, వెన్నెముక నిటారుగా ఉంచుకుంటాం. నాదం ఏదైతే ఉందో అంతటా వ్యాపించిన నాదాన్ని 4 అగ్రభాగంలో స్ఫురణకు తెచ్చుకుంటాం. లోపట శబ్దం ఏదైతే ఉందో లోపట కూడా శబ్దం ఉన్నది, బయట శబ్దం ఉన్నది, నాదం అంతటా వ్యాపించున్నది. ఆ నాదాన్ని మనం 2 చెవులు లోపట ఉన్న నాదాన్ని అంతర్నాదాన్ని వినగలగాలి. కంఠము 4 అగ్రభాగము, ముక్కు అగ్రభాగము, 2 కనుబొమ్మల మధ్యన భ్రూమధ్యము, తలపై భాగము సహస్రారం. ఈ 5 అంగాల మీద ప్రకాశం పడుతుందని భావించుకోవాలి. 4 అగ్రభాగంలో ఓం జపం చేసుకుంటూ ధ్యానం చేసుకోవాలి. అంతర్లీనంగా ఉన్నటువంటి నాదాన్ని అంతర్గతంగా వినడం. కంఠము 4 అగ్రభాగము, 2 కనుబొమ్మల మధ్యన భ్రూమధ్యము, తలపై భాగం సహస్రారం. 5 అంగముల మీద ప్రకాశం పడతాన్ని భావించుకుంటూ పరమాత్మని పవిత్ర నామం ఏంటంటే ఏకాక్షరం ఏంటో ఓంకారాన్ని 4 అగ్రభాగంలో
అంతర్లీనంగా జపం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటున్నాం. అక్కడ ఓం ద్యౌ శాంతిరంతరిక్షగం శాంతి పృథివీ శాంతిరాపః శాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సమా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. సాదరం నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నినాదాలు చెప్పండి పుష్పమ్మ గారు. నమస్తే. जो बोले सो अभय वैदिक वैदिक धर्म धर्म की की जय। गुरु विरजानंद स्वामी जी की जय। जय महर्षि दयानंद सरस्वती जी की जय। जय। योगीराज श्री कृष्ण महाराज की जय। मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र महाराज की जय। भारत माता की जय। जय। गौ माता का पालन करे। यज्ञ भगवान की जय। जय। यज्ञ की ज्योति जलती जलती रहे, रहे, हमें प्रकाश मिलता रहे। ओम का झंडा ऊंचा रहे, आर्य समाज अमर रहे। कृण्वन्तु विश्वमार्यम्। वैदिक प्रणव ध्वनि। वैदिकाभिवादन सभी को सादर नमस्ते जी। ओम नमस्ते आचार्य जी। सर्वेभ्यो नमः। నమస్తే ఆచార్య జీ, అందరికీ నమస్తే. శ్రీనివాస్ గారు ముందు రా